చదువుకున్నాం. ఏం చదువుతారు మిత్రులు? నువ్వు 7th, నువ్వు 6th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? వెరీ గుడ్. బాగా చదువుతున్నారా? ఏం పేరు నీ పేరు? నీ పేరు? వెరీ గుడ్. బాగా చదువుకోండి. ఏంటమ్మా? బాగా చదువుకోండి, బాగా పెద్దలు అయ్యి మరి మీ అమ్మా నాన్న అందరూ బాగా చూసుకోండి. ఓకేనా? జై జనసేన చెప్పండి. జై జనసేన. జనసేన పార్టీ మీకు ఓట్లు రాగానే ఎప్పుడు కూడాను పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేయాలి. చేసే కార్యక్రమాలు మాకు నచ్చి మేము తూర్పు నియోజకవర్గం నుండి ఉచితంగా వారితో సేవ చేయడానికి వచ్చాం. ఏదనేది స్వతహాగా చేస్తున్నారు సారు. పిల్లలకు పట్టుబట్టలు కానీ, మెచ్యూర్ అయిన పిల్లలకు పట్టుబట్టలు కానీ, చనిపోయిన వాళ్ళకి ఎంతో కొంత సహాయం కానీ, మెయిన్ ఫెస్టివల్లో పెట్టే కొన్ని కార్యక్రమాలు అతను స్వతహాగా సొంత సొమ్ముతో చేస్తున్నారు. అంటే ఏదైనా డబ్బుకు ఆశించలేంది, ప్రేమతో కూడా ఆశించి రేపటి రోజున మన గ్రామాలను అభివృద్ధి పరుచుకోవాలి, పవన్ కళ్యాణ్ రావాలి, మన బ్రతుకులు మారాలి అనే ఉద్దేశంతో దక్షిణ నియోజకవర్గం నాగరాజు గారు చాలా వరకు కృషి చేస్తున్నారు. అందరూ కూడా మహిళలతో పాటు పిల్లలు కూడా అందరూ రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారు వస్తే మన జీవితాలు బాగుంటాయి, మన విద్యాభ్యాసాలు బాగుంటాయి, మన పరిపాలన కూడా మంచి మార్పు వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. కాబట్టి కార్పొరేటర్ గారు ఎంత కృషి చేస్తున్నారు. కందుల నాగరాజు గారు రేపు రోజున ఎమ్మెల్యేగా గెలిస్తే మాకు మంచి అవకాశాలు కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అయినట్టయితే మాకున్న కష్టాలు నష్టాలు తీరుస్తారని మేము ఆశిస్తున్నాం. మేము గెలవాలని కూడా కోరుకుంటున్నాం. జై పవన్ కళ్యాణ్. జై జై జనసేన. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనేసి అన్నగారు నాగరాజు గారు నిరూపిస్తున్నారు. ఏంటి ఆయనకి మన కార్పొరేషన్ ఎలక్షన్లో 1650, 1700 సుమారు మెజార్టీ వచ్చిందంటే ఏంటి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఎంత మెజార్టీ వచ్చిందని చాలామంది బుర్రలు పట్టుకున్నారు. ఆయన గత 30 సంవత్సరాల నుంచి చేసిన సేవ ఆ వార్డు ప్రజలు గుర్తించుకున్నారు. ఇప్పుడు ఆ వార్డు నుంచి అది దక్షిణ నియోజకవర్గంకి విస్తరించింది. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమంలోనే ఈ జనసేన పార్టీ తరపు నుంచి దక్షిణ నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడిని తయారు చేసి ఈ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా మాకు ఒక మంచి నాయకుడు దొరికాడు, ఒక బలమైన నాయకుడు దొరికాడు, అది కూడా సేవా తత్పరం ఉన్న సేవాగుణం చేసి మంచి వ్యక్తి దొరికారనేసి జనసేన కార్యకర్తలు అందరూ ఆనందపడుతున్నారు. రానున్న రోజుల్లో అన్నగారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ముఖ్యమంత్రి అవ్వాలి, ఇక్కడ అన్నగారు ఎమ్మెల్యే అవ్వాలి. అలాగే దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రతి స్లెమ్ని ఆయన సందర్శిస్తున్నారు. ఆయన సమస్యలు మనం చెప్పడం కన్నా ప్రత్యక్షంగా ఆయన కళ్ళతో ఆయన చూస్తున్నారు. ఆయన అవగాహన చేసుకొని నేను ఎవరికి ఏ సాయం చేయాలి, ఎవరికి నేను ఎప్పుడు అందుబాటులో ఉండాలని 24/7 24 గంటలు 108 అయినా ఫోన్ కొడితే 2 నిమిషాలు లేటుగా వస్తారేమో తెలియదు, కానీ నాగరాజానికి ఫోన్ కొడితే నిమిషాల్లో వచ్చి వాళ్ళకి వాళ్ళ అవసరం ఇప్పుడు నిమిషాల్లో తీర్చాలంటే తీరుస్తున్నారు. అలాగే ఎవరికైనా మొన్న నేను అన్నగారు ఆఫీస్లోకి వెళ్ళి కూర్చుంటే ఎక్కడో పెందుర్తిలో వాళ్ళ భార్యాభర్తలు విడిపోతే పిల్లల్ని తీసుకెళ్ళిపోయిన సమస్య ఆయన వరకు వచ్చిందంటే ఆయన ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తున్నారని నియోజకవర్గమే కాకుండా విశాఖపట్నం జిల్లా అంతా వ్యాపించింది. కాబట్టి ఇప్పుడు సోదరి ఈస్ట్ నియోజకవర్గం నుంచి వచ్చారన్నారు, మొన్న నాకు చూసుకుంటే పెందుర్తి నుంచి వచ్చారన్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అదే దగ్గర పాయికరాపేట సమస్య, పాయికరాపేట తునిలోనే జరిగిన సమస్యను కూడా ఈయన దగ్గరికి వస్తే ఈయన అవతల అధికారులతో మాట్లాడి ఆ చంటి పిల్లలను తిరిగి వాళ్ళకి వెనక్కి అజ్జప్పడం, ఆ సీఏ గారితో కానీ ఇక్కడ సీఏ కానీ అక్కడ సీఏ గారు ఇలాంటివన్నీ చేస్తున్నారంటే ఆయన గత 30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో అందరు నాయకులతో అందరు అధికారులతో సఖ్యతగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎంతమంది కేడర్ ఆయనతో ఫాలో అవుతున్నారు. రానున్న రోజుల్లో భగవంతుడు ఆశీస్సులు ఆయనకు తప్పగా ఉంది. ఎందుకంటే మహాశివభక్తుడు, పరమేశ్వర ఆజ్ఞ లేనిదే ఏమైనా పుట్టదు అంటారు. ఆయనకి భగవంతుడు ఆశీస్సులు ఉండి ఆయన ఒక మంచి నాయకుడు ఎదిగి మాలాంటి కార్యకర్తలని నాయకుల్ని ఎంతోమందిని తయారు చేసి నిత్యం పేద ప్రజలకి ఇప్పుడు ఎలా సేవ చేస్తున్నారో తన సేవలను ఇంకా విస్తరింపు చేసుకునే అవకాశం భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నాను. జై జనసేన. జై రాజు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు. మరి ఈరోజు 34వ వార్డులో ఉమేష్ నగర్లో మరి 2 అమ్మాయిలు పుష్పత అయినట్టు అమ్మాయిలకి పట్టుబట్టలు 2 పెట్టెలు తెచ్చేవాడు జరిగింది. ఈ కార్యక్రమాలు మరి 34వ వార్డు నరేష్ గారు, గురుమూర్తి గారు, ప్రసాద్ గారు, తర్వాత లక్ష్మణ్ గారు, బుక్స్ గణేష్ గారు, బద్రి గారు,
మరి అందరూ రావడం, అలాగనే మరి 35వ వార్డు నుండి శ్యామ్ గారు, బొగ్గు శ్యామ్ గారు, మరి మిగతా మొత్తం బృందం, తర్వాత మరి దేవి గారు, శ్రీదేవి గారు, మన లక్ష్మి గారు, మరి ఇటువంటి ఇల్లులు కూడా అన్ని కూడా పక్కా గృహాలుగా మార్చడానికి ఎన్నో ప్రణాళిక చేస్తారు. దక్షిణ నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా మేము ఇప్పుడు దక్షిణ నియోజకవర్గం మొత్తం అంతా పర్యటించి అన్ని వార్డుల్లో కూడా చూస్తాం. ఎక్కడ చూసినా మురికి వార్డులు, ఎక్కడ చూసినా సమస్యలన్నీ కూడా అలా ఉండిపోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి పట్టదు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ పదవును కాపాడుకోవడానికి తప్పితే చిత్తశుద్ధితో ఎక్కడ కూడా అభివృద్ధి చేయట్లేదు. రేపు రానున్నది మరి పవన్ కళ్యాణ్ గారు మరి అధికారంలోకి వస్తారు కాబట్టి అప్పుడు మనం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తాం.